కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఏంటి ఎలా ఉంది విజయవాడ వెస్ట్ పరిశ్రమలో? మాకేమో నచ్చల. ఎందుకని? ఏముంది, ఇదివరకు మేము శుభ్రంగా బతికేవాళ్ళం. ఎక్కడికి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. బస్సులు మేము అడిగాము పెట్టమని. బస్సులు ఎక్కితే బస్సుల్లో మమ్మల్ని ఎక్కనెవరు. ఎక్కితే ఎంత రూపాయలు చేసిన ఆపరు. ఎంత రూపాయలు చేసినా మాట్లాడతారు. ఆడవాళ్ళు కేర్లెస్గా మాట్లాడతారు బస్సుల్లో. మరి ఇక్కడ సుజనా చౌదరి గారి పరిపాలన కోసం ఏమంటారు? ఏమో మాకేమీ నచ్చలేదు అయ్యా. రోడ్లు ఏమైనా కానీ వేస్తున్నారు ఈ మధ్యన? ఏమీ ఇలా డ్రైనేజ్ వ్యవస్థ ఏమి లేవు. మరి బాబు గారు చాలా హామీలు ఇచ్చారు కదా మీకు, సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు ఇస్తారు, చేసేవాళ్ళు చేయొద్దు. మరి అవి ఏమైనా వస్తున్నాయి మీకు? మాకు వస్తాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నదప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది, కానీ అన్ని రేట్లు పెరిగినాయిగా. ఏమేమి పెరిగినాయి ఏంటి? గ్యాస్ మాలాంటి వాళ్ళం ఎక్కడ తెచ్చుకుంటాం? సంవత్సరానికి 3 బండ్లు ఇస్తుంది కదా గవర్నమెంట్. నాకు అసలు గ్యాసే లేదు. మేము వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తాం, మేము తిరిగి రావటం. వెళ్తే అక్కడికి వెళ్ళమంటారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమంటారు. అన్నిసార్లు తిప్పిస్తున్నారు. ఏంటి ఈ 1 టౌన్లో ఏమైనా మార్పు కనిపించిందండి విజయవాడ వెస్ట్లో ఈ 2 ఏళ్లలో? బాగానే ఉంటుంది మార్పు ఏంటి, డ్రైనేజీలు కానీ బాగానే చేస్తున్నారుగా. పనులన్నీ బాగానే ఉన్నాయి. మరి మీకు పెన్షన్ వస్తుందా మీ వాళ్ళకి? నాకే వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 4000. 4000 పెన్షన్ టైంకి ఇస్తారు. ఈ రేషన్ బియ్యం ఇవి అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తుంటే డెవలప్మెంట్ ఎలా ఉన్నది? వాటి గురించి మాకు ఎలా తెలిసింది? ఎవరి పనులు వాళ్ళవి. అంటే మనం చూస్తాం కదా. బాగానే ఉంది, బాగానే ఉన్నాయి అన్ని. నీళ్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నీళ్ళు టైంకి వస్తాయి, అన్ని వస్తాయి. విజయవాడ అంతా బాబు గారు అన్ని బాగానే చేస్తున్నారు. మా ఏరియా వరకే మనకు తెలిసిద్ది. అలాగే మీ అందరు కూడా పట్టాల ఇల్లు ఇస్తానని చెప్పారు కదా. పట్టా మాకు ఇల్లు అయితే వచ్చినాయి, ఇచ్చారు. దానికి ఇప్పుడు పట్టా లేదు. మాకు ఇచ్చి ఇప్పుడు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇచ్చాడు. వైఎస్ దానిలో ఇచ్చాడు. మేము వెళ్ళి పట్టాకి తిరుగుతున్నాం, ఎవరు ఇవ్వట్లేదు. ఒక్క అపార్ట్మెంట్కి అయితే మేము పట్టా ఇస్తాం. ఇప్పుడు ఈ 32 అపార్ట్మెంట్లు, దీన్ని పట్టా ఎవరు ఇస్తారని అంటారు. మీరు పట్టా ఇవ్వండి, మరి మాకెందుకు మీరు ఇటు? మేము పట్టా కోసం మేము తిరుగుతున్నా మాకు పట్టాలు ఇవ్వట్లా. మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుదాం అనుకున్నాం. మేము అది మాకు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి చేయాలని మాకు తెలక మేము ఊరుకున్నాం. సింగనారు ఇది బొంబాయి కాలనీ. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి కలవాల్సింది కదా సుజనా చౌదరి గారిని. ఏమో మాకు తెలియదుగా పట్టాలు తను ఇస్తాడని. మరి ఎమ్మెల్యే గారే కదా, ఏమైనా కష్టం ఉంటే తీర్చాల్సింది. అసలు మేము ఎమ్మెల్యే గారిని మేము చూడలే, మాకు తెలియదు. ఎందుకని అసలే మరి వాళ్ళ ఆఫీస్కి కట్టి వెళ్ళలేదా? అసలు ఎవరు రాలా, ఇటు పక్కే రాలా. వాళ్ళని ఎవరిని కలవలేదా మీ వార్డు మెంబర్ని కానీ? మేము అసలు ఎవరిని కలవలేదు, మమ్మల్ని తెలియదు కూడా అసలు. తెలియదు.